యేసు చెప్పారు, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఏ గిన్నె? మరణమవునంతగా నా ప్రాణం నాలో కలవరంతో ఉన్నది. అర్థం, నీవెదురు చూస్తున్న కార్యం నెరవేరకుండానే ప్రీమెచ్యూర్ డెత్ జరుగుతుందేమో. ఈ గిన్నె తొలగిపోవాలి. దేవుడు అప్పగించినది తీసివేయమని కాదండి చెప్తున్నారు. నాలో కలుగుతున్న ప్రాణవేదన, నాలో కలుగుతున్నటువంటి ఆ తపన, ఆ భారం, ఆ బాధ, అందును బట్టి సిలువ మరణం జరగవలసి ఉన్నది. అది జరగగా మునిపే నేను చనిపోతానేమో అని ఒకటి ఉన్నది. సాధ్యమైతే ఈ గిన్నె తొలగించు. ప్రాణం మరణిస్తున్నంతగా ఉన్నది. సో ఐ హ్యావ్ ఎ ఫియర్ ఇన్ మీ నౌ. నీవెదురు చూస్తున్నా మనిషి యొక్క పాప విమోచన కొరకు జరగవలసిన ఆ శిక్షకి మునిపే ఇది జరుగుతుందేమో. ఆ గిన్నె తొలగించు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి చూస్తున్నప్పుడు శిష్యులందరూ నిద్రపోతున్నారు. అప్పుడు మాత్రం పేతురుని పిలిచారు. పేతురు, ఒక గడి అయినను నాతో కూడా ప్రార్థనలో ఉండలేరా? ప్రార్థన ఎందుకు తెలుసా? దైవ చిత్తం నెరవేరుటకు. నా ప్రాణం ఇలాగ మెల్ట్ అయిపోతున్న రీతిలో బాధలో ఉన్నప్పుడు, ఐ డు నాట్ నో హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్, బట్ ఐ కెన్ వెరీ మచ్ అండర్స్టాండ్ ఇట్. కానీ అనేకసారి ప్రాణంలో బాధ కలుగుతూ ఉండదు, వేదన కలుగుతూ ఉండదు. అది సంఘముల గురించి కావచ్చు, కొంతమంది వ్యక్తుల గురించి కావచ్చు, కుటుంబం గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు. అయ్యో ప్రభువా, నీవు ఎదురు చూస్తున్నది చేయకుండా ఇలా జరుగుతుందేమో, ఇలా అవుతుందేమో. అండ్ గాడ్ సెడ్, నౌ అండర్స్టాండ్ దిస్. ఆయన చెప్పిన ప్రార్థన ఇది. ఆ గిన్నె అంటే ఇది నా మీద పెట్టవద్దని కాదండి, అది జరగగా మునిపే ఒకటి జరిగేటట్టు ఉన్నది. ఇది నేను దాటగలగాలి. ఓ సాధ్యమైతే ఈ గిన్నె ఒక్కసారి తొలగించు. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. నా ప్రాణములో నాకు అది కంటైన్ చేయడానికి కావట్లేదు. రక్తమే కారుతున్నది బయటకి. ఉన్నాను. ప్రాణం తట్టుకోలేకుండా పోయేటప్పుడు వేదన ఎక్కువై, బాధ ఎక్కువై కొలాప్స్ అయ్యాను అనేకసారి. యు ఫీల్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయిన్ బట్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్. కారణం, ఎలా చెప్పినను అర్థం కాని సిచ్యువేషన్. కొన్ని సమస్యలు పరిష్కరించడానికి చెప్తే అది ఆ రీతిలో కాదు, వాళ్ళకి అర్థం అవుతుంది. ప్రతిదానికి వేరొక అర్థం లోకం తీసుకుని వస్తున్నప్పుడు ఒక భయం ఉండదు. ఒక ఏరియాలో బ్రేక్ అయిపోతూ ఉంటావు. అప్పుడు చెప్తున్న మాట, ప్రభువా నీవు నా గురించి ఉద్దేశించి నెరవేరకుండా, అప్పుడు ఒక ప్రార్థన, ఈ గిన్నె తొలగిపోతే. అక్కడ కూడా ఆయన చెప్పిన మాట తెలుసా? ఆయనను నీ చిత్తం అది ఏదో నెరవేరును గాక. హీ వాజ్ నాట్ ఇమోషనలీ ప్రేయింగ్ దట్ ప్రేయర్. ఇమోషనలీ వీక్ అయినప్పుడు స్పిరిట్ ఓవర్టేక్ చేసిన ప్రార్థన అది. అండ్ దట్ మేడ్ హిమ్ ఓవర్కమ్ దట్ సిచ్యువేషన్ అండ్ ఫుల్ఫిల్ వాట్ ఎవర్ ఇస్ రిటన్ అబౌట్ హిమ్ అపాన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. ఆ ప్రార్థన ఒక బలం ఇచ్చింది. అది దాటి తన గురించి రాసి పెట్టబడినవన్నీ కలువరి సిలువ పైన ఆయన నెరవేర్చారు గనుక ఈ రోజు మనుషులందరం కలిసి చెప్పటం సాధ్యమైంది. మరణమా నీ జయమేరా? If he was concerned about his crucifixion, ఈ ప్రేయర్ తర్వాత ఆయన వచ్చి చెప్తున్న వర్డ్ మీకు చూపిస్తున్నాను. 43 నుంచి. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. కంటిన్యూ. ఆయన వారిని మరలా విడిచి వెళ్లి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము. My betrayer is approaching. Come on, ready. కారణం, ఆ గిన్నె తొలగిపోయింది. మీకు అర్థమైందా?
ఆ గిన్నె తొలగిపోయింది. కమాన్, నేను గెలిచాను. వెన్ యూ బ్రేక్ and when you vehemently cry and think, why? I don't give any answer. Trust in me. You will cross over. నీవు నమ్ము, నీ దాటుతావు. దాటిన తర్వాత మనం చెప్తున్న మాట, ఇక బిట్రేయరే రమ్మను. హలో, అర్థమవుతుందా? ఇక నెక్స్ట్ అక్కడ నుంచి ఉన్న లెవెల్ అది వేరే లెవెలేనండి. He moved from a physical level to a soulish level and then to a spiritual level. ఆ యేసుని ఆపటానికి కొరడాల దెబ్బకి సాధ్యం కాదు, మేకులకు సాధ్యం కాదు, ఉమ్మి వేస్తే సాధ్యం కాదు, ముళ్ళ కిరీటముకు సాధ్యం కాదు, మరణముకే సాధ్యం కాదు. కానీ ఆయన దాటి వచ్చారు. ఆ గిన్నె పోయింది. నేను వేరే లెవెల్లో ఉన్నాను.